Welcome to Regional News. This is Jyoti. Let's get into the details. In Manchiryal district's Chennur Mandal Raipet village witnessed violent clashes between Congress and BRS leaders. Reports indicated that the Congress candidate unable to accept defeat, along with his supporters, attacked BRS candidate Sammayya and even targeted his family members. Distressed by the assault, Sammayya allegedly consumed pesticide in an attempt to end his life. Officials stated that he was immediately shifted for better medical treatment through Manchiryal police station arrangements. Meanwhile, both groups lodged complaints against each other at Chennur police station. The incident created panic among locals and raised tensions in the area, prompting police to tighten security measures and begin investigations into the source of the conflict. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి గురైన గండు జగదీష్ అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు అందరు కలిసి నిన్న మా పైన దాడి చేసిరు. మమ్మల్ని కులం పేరుతో దూషించారు. మా ఇంట్లోకి పోయి మా ఆడవాళ్ళ మీద దూషించారు. మా ఆడవాళ్ళని కొట్టిరు. మా ఇంట్లో తలుపులు కన్నుకుంటా నరుకుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని అట్లా మాట్లాడారు. సర్పంచ్ అభ్యర్థికి పైన ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని ఎక్కడికైనా వదిలిపెట్టలేదు, ఎప్పటికైనా చంపుతాం, మీరు ఎటుపోయినా రాయపేటకు రావాల్సిందే, మీరు రాయపేటలో ఎప్పటికైనా చంపుతాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ఎక్కడికి ఉన్నా చంపుతాము. మా వాళ్ళందరి మీద తిట్టిరు, వీళ్ళని కొట్టిరు. 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను. తర్వాత వాళ్ళు మన గండు జగదీష్ వాళ్ళు కూడా పోటీ చేశారు. మేము బీఆర్ఎస్ తరఫున ఉన్నాము. బీఆర్ఎస్ తరఫున మేము గెలిచాము. కాకపోతే మా మీద దౌర్జన్యానికి రాత్రి దౌర్జన్యం చేశారు. మా ఊరికి వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీస్ వాళ్ళకు కూడా కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళడం చూసి మళ్ళీ ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు. మా ఆడోళ్ళని కొట్టేళ్ళు, మా మొగళ్ళ మీద మొత్తం మా పిల్లల్ని కొట్టేళ్ళు, ఆడోళ్ళని కొట్టేళ్ళు. వాళ్ళకు భయపడి మేము ఇళ్ళకి పోలేదు. మేము అక్కడ రక్షణ మాకు దొరికి మా చుట్టాల ఇళ్లలో చెన్నూరులో ఉన్నాం. దీని వలన మాకు న్యాయం తప్పకుండా జరగాలి. బ్రోకరా అతను? ఏ బ్రోకర్ అన్నా? వాళ్ళ అనుచరులు అందరు కలిసి నిన్న మా పైన దాడి చేసిరు. మమ్మల్ని కులం పేరుతో దూషించారు. మా ఇంట్లోకి పోయి మా ఆడవాళ్ళని కొట్టిరు. మా ఇంట్లో తలుపులు కన్నుకుంటా నరుకుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మీరు ఎక్కడున్నా చంపుతాము, మిమ్మల్ని వదిలిపెట్టేది రాయపేటకు రావాల్సిందే, మీరు రాయపేటలో ఎప్పటికైనా చంపుతాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ఎక్కడికి ఉన్నా చంపుతాము. మా వాళ్ళందరి మీద తిట్టిరు, వీళ్ళని కొట్టిరు. 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను. తర్వాత వాళ్ళు మన గండు జగదీష్ వాళ్ళు కూడా పోటీ చేశారు. మేము బీఆర్ఎస్ తరఫున ఉన్నాము. బీఆర్ఎస్ తరఫున మేము గెలిచాము. కాకపోతే మా మీద దౌర్జన్యానికి రాత్రి దౌర్జన్యం చేశారు. మా ఊరికి వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీస్ వాళ్ళకు కూడా కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళడం చూసి మళ్ళీ ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు. మా ఆడోళ్ళని కొట్టేళ్ళు, మా మొగళ్ళ మీద మొత్తం